ఒకసారి ఈ క్వశ్చన్ని గమనిస్తే ఇది ఆర్ఆర్బీ గ్రూప్ డి 2019లో అడిగినటువంటి నెంబర్ సిరీస్ క్వశ్చన్. సో నేను చాలాసార్లు క్లాస్లో డిస్కస్ చేశాను, ఆన్లైన్ క్లాసెస్ కావచ్చు, ఆఫ్లైన్ క్లాసెస్ కావచ్చు. నెంబర్ సిరీస్లో నెంబర్స్ అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు అది ఖచ్చితంగా సింగిల్ ఆల్టర్నేటివ్ సిరీస్ అని అవుతుంది, లేదా డబల్ ఆల్టర్నేటివ్ సిరీస్ అని అవుతుంది. అంటే ఆల్టర్నేటివ్ సిరీస్ ఏంటంటే మనం చూసేటప్పుడు ఇప్పుడు N1, N2, N3 ఉందనుకోండి, ఒక నెంబర్ని స్కిప్ చేస్తూ చూస్తే దాన్ని సింగిల్ ఆల్టర్నేటివ్ నెంబర్ సిరీస్ అంటారు. లేదా N4 ఉందనుకోండి, డబల్ నెంబర్ని స్కిప్ చేస్తూ చూస్తే అది డబల్ ఆల్టర్నేటివ్ సిరీస్ అంటారు. అది ఎలా ఉంటుందంటే బేస్డ్ ఆన్ ద సిరీస్. ఓకేనా, ఇక్కడ చాలా నెంబర్స్ ఉన్నాయి. ఈ ఆల్టర్నేటివ్ సిరీస్ని గుర్తుపట్టడం ఎలా అంటే నెంబర్స్ చాలా ఉంటాయి, రిపీటెడ్ నెంబర్స్ ఎక్కువగా ఉంటాయి. చూడండి 4 ఉంది, 8 రిపీటెడ్ అయింది, 12 రిపీటెడ్ అయింది, ఈ విధంగా ఉంటాయి అనమాట. సో దీన్ని గమనిస్తే ఫస్ట్ సింగిల్ ఆల్టర్నేటివ్గా చూస్తే మనం సింగిల్ ఆల్టర్నేటివ్ చూస్తే 2 4 అయింది, 4 6 అయింది, 6 7 మళ్ళీ 6 అయింది. అంటే ఇక్కడ +2 పెరిగింది, ఇక్కడ +2 పెరిగింది, ఇక్కడ కూడా +2 పెరగాలి కదా.